Hi, in this video, I'm going to explain you another important part of English grammar, the basics of sentence construction. Subject, object and predicate. A sentence is defined as actually sentence ante ఏంటి a sentence is defined as a collection of words or a group of words that have a meaning. ఓకేనా ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కంబైన్ అయ్యి ఒక మంచి మీనింగ్ ని ఇచ్చినప్పుడు అది సెంటెన్స్ అవుతుంది. ఓకే, ద బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ సెంటెన్స్ ఫార్మేషన్ జరగడానికి ద బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి? సబ్జెక్ట్. ఇట్ షుడ్ కంటైన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. సబ్జెక్ట్ ఈజ్ కంపల్సరీ. ఓకేనా, సబ్జెక్ట్ అనేది లేకుండా సెంటెన్స్ అనేది ఎగ్జిస్ట్ కాదు. హియర్ సబ్జెక్ట్ ఈజ్ ద పర్సన్ ఆర్ అ థింగ్ హూ ఆర్ విచ్ క్యారీస్ అవుట్ ద యాక్షన్. సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏమని చెప్తామంటే ఎవరైతే యాక్షన్ ని చేస్తున్నారు, ఎవరు యాక్షన్ క్యారీ చేస్తున్నారు వాళ్ళే సబ్జెక్ట్. సెంటెన్స్ కి నాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ది సబ్జెక్ట్. సబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ ఎప్పుడు ఎగ్జిస్ట్ కాదు. ఓకేనా, సబ్జెక్ట్స్ ఆర్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్. ఎగ్జాంపుల్ చూడండి, ద టీచర్ ఈజ్ టీచింగ్ ద స్టూడెంట్స్. హియర్ టీచర్ సబ్జెక్ట్ అవుతుంది, ఎందుకంటే teacher is doing something, an action. Okay, teacher is doing an action here. Teacher is doing something అంటే ఎవరైతే యాక్షన్ ని క్యారీ చేస్తున్నారో వాళ్ళే సబ్జెక్ట్ కదా. సో ఇక్కడ టీచర్ యాక్షన్ ని క్యారీ చేస్తుంది. స్టూడెంట్స్ కూడా ఉంది, ఇక్కడ టీచర్ ఉంది, స్టూడెంట్స్ ఉంది. స్టూడెంట్స్ ఏమో యాక్షన్ ని రిసీవ్ చేస్తున్నారు. ఓకే, అది తర్వాత చెప్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ గురించి మాట్లాడితే ఇక్కడ సబ్జెక్ట్ అనేది టీచర్ అవుతుంది. ఓకేనా, అనదర్ ఎగ్జాంపుల్ చూడండి, సిట్ డౌన్. ఇక్కడ సిట్ డౌన్ అని చెప్తే యూ షుడ్ సిట్ డౌన్. ఓకే, ఇట్ ట్రీటెడ్ యాజ్ యూ షుడ్ సిట్ డౌన్. ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది? యూ. యూ ఎందుకంటే యూ షుడ్ సిట్ డౌన్, నువ్వు కూర్చో. అంటే ఇక్కడ సబ్జెక్ట్ మెయిన్ గా చేసుకొని మనం ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తాము. అక్కడ యూ షుడ్ సిట్ డౌన్. యూ షుడ్ సిట్ డౌన్ అంటే నువ్వు కూర్చో. దీంట్లో యూ అనేది సబ్జెక్ట్. ఓకేనా, ఎగ్జాంపుల్, రామ్ ఈజ్ అన్ ఒబీడియంట్ బాయ్. ఇక్కడ రామ్ అనేది సబ్జెక్ట్, ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మనం చెప్తున్నాము. ఆ వ్యక్తి గురించి చెప్తే ఆ వ్యక్తిని మనం మెయిన్ గా సబ్జెక్ట్ గా చేసుకొని సెంటెన్స్ ఫార్మేషన్ చెప్తాము. సో ఇక్కడ రామ్ ఈజ్ అన్ ఒబీడియంట్ బాయ్ అంటే రామ్ ఇక్కడ సబ్జెక్ట్. సెకండ్ సెంటెన్స్ చూడండి, రీడింగ్ ఈజ్ గుడ్ ఫర్ ద మైండ్. ఇక్కడ రీడింగ్ అంటే ఇట్ ఈస్ యాక్షన్. యాక్షన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ వర్బ్ అంటే ఇట్ ఈస్ నేమ్ ఆఫ్ అన్ యాక్టివిటీ. ఇక్కడ రీడింగ్ అనేది ఇది వర్బ్ కాదు. ఇది రీడింగ్ అంటే ఒక పని కదా, సో ఇది వర్బ్ కిందికి వస్తుంది అని డౌట్ వస్తుంది, కానీ ఇది ఇక్కడ నౌన్ లాగా యూజ్ చేయబడింది. రీడింగ్ ఈజ్ గుడ్ ఫర్ ద మైండ్ అంటే చదవడం అనేది అని చెప్పబడుతుంది. చదవడం అనేది ఇక్కడ నౌన్ లాగా ట్రీట్ చేయబడింది. సో హియర్ రీడింగ్ ఈజ్ సబ్జెక్ట్. సి సేమ్ సెంటెన్స్, ప్లేయింగ్ ఈజ్ గుడ్ ఫర్ మెయింటైనింగ్ ద బాడీ ఇన్ షేప్. ఇక్కడ ప్లేయింగ్ కూడా ఇది వర్బ్ అని అనిపిస్తుంది, కానీ ఇక్కడ ప్లేయింగ్ కూడా సబ్జెక్ట్. అంటే ఇది సబ్జెక్ట్ ఎందుకంటే ఇది ప్లేయింగ్ నేమ్ ఆఫ్ అన్ యాక్టివిటీ. In these two sentences, reading and playing are treated as name of an activity. These are not verbs. Okay. Next, object. Object is the person or a thing upon whom or which the action of the verb is carried out. The action of the verb అనేది ఎవరి పైన జరుగుతుందో అదే ఆబ్జెక్ట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఆబ్జెక్ట్ ఈజ్ ద రిసీవర్ ఆఫ్ ద verb. ఎవరైతే వర్బ్ ని రిసీవర్ అంటే యాక్షన్ ఎవరు రిసీవ్ చేస్తున్నారో అదే ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్, ద టీచర్ ఈస్ టీచింగ్ ద స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ రిసీవ్ చేస్తున్నారు యాక్షన్ ని. ఇక్కడ టీచర్ ఈస్ డూయింగ్ సంథింగ్ అన్ యాక్షన్. దట్ యాక్షన్ ఈస్ రిసీవ్డ్ బై ద స్టూడెంట్స్. సో ఇక్కడ ఎవరైతే రిసీవ్ చేస్తున్నారో వాళ్ళే ఆబ్జెక్ట్. సో ఇక్కడ students is object. Next, predicate. Every sentence must be broken down into two parts, a subject and a predicate. సింపుల్ గా చెప్పాలంటే సబ్జెక్ట్ ని వదిలేసి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ ద ప్రెడికేట్ ఆఫ్ ద సెంటెన్స్ అవుతుంది. అంటే సబ్జెక్ట్ ని వదిలేస్తే
రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ప్రెడికేట్గా కన్సిడర్ చేయబడుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ద టీచర్ ఈస్ టీచింగ్ ద స్టూడెంట్స్. ఇక్కడ టీచర్ ఈస్ సబ్జెక్ట్. ఓకేనా, ఇక్కడ టీచర్ సబ్జెక్ట్ అవుతుంది. నేనేం చెప్పాను, రిమైనింగ్ ద సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ని వదిలేస్తే ఇక్కడ రిమైనింగ్ ఏముంటుందో అదే ప్రెడికేట్ అవుతుంది. ఓకేనా, ఈస్ టీచింగ్ ద స్టూడెంట్స్ ఈస్ ద ప్రెడికేట్. ఓకేనా, remember this following rules for the predicate. It must agree in number with the subject. Subject toni number lo agree ayi undali. It should use the appropriate tense. Correct tense undali. Be in the proper voice. Active or positive voice proper voice lo undali. Okay na? Okay. If you like the video, please like, do subscribe.